ఏ చ ధార్మికాః. వశిష్ఠుడు మంత్రుల్ని పిలిచి సుమంత్రుడితో ఇలా మాట్లాడుతున్నాడు. ఈ భూమండలంలో ఉండేటటువంటి మొత్తం ధార్మికులైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో అందరిని ఆహ్వానం చేయవయ్యా. దశరథ మహారాజు యాగం చేస్తున్నాడు, రావాలి అని ధార్మికులకి ఆహ్వాన పత్రిక పంపించండి అని వశిష్ఠ మహర్షి సుమంత్రుడికి చెప్పాడు. బ్రాహ్మణాం క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ సహస్రశః సమానయస్వ సత్కృత్య సర్వదేవేషు మానవాన్. మన దేశంలో మన రాజ్యంలోనే కాక ఇతర దేశాలలో ఇతర రాజ్యాల్లో సమస్తమైన ప్రదేశాలలో ఉండే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సంబంధమైనటువంటి వర్ణాల వారందరికీ గౌరవపూర్వకంగా ఆహ్వాన పత్రిక పంపి వారిని పిలిపించండి, ఈ యజ్ఞాన్ని వీక్షిస్తారు అని వశిష్ఠ మహర్షి సుమంత్రుడికి చెప్పడం జరిగింది. మిథిలాధిపతిం శూరం జనకం సత్య విక్రమం నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితం తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతం పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమితే. వశిష్ఠ మహర్షి సుమంత్రుడికి అలాగే సామంతులకి అందరికి కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. సూర్యుడు సత్య పరాక్రమవంతుడు, సర్వ వేద శాస్త్రాలలో నిష్ణాతుడు, మహాభాగ్యవంతుడైనటువంటి మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు కూడా ఆహ్వాన పత్రిక పంపించండి అయ్యా. మిథిలాధిపతి మనకి పూర్వబంధువు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన రాజ్యానికి చాలా బంధుత్వం ఉంది మిథిలా నగరాధిపతి అయినటువంటి జనక మహారాజుతో అన్నాడు. స్వయంగా వెళ్ళండి, సత్కరించండి, వారిని రమ్మని ఆహ్వానం పలకండి, తీసుకుని రండి అన్నాడు. పూర్వ సంబంధం ఉండటం చేత మీకు ముందుగా వివరంగా చెప్తున్నా, అయోధ్యకి మిథిలాధిపతికి అయినటువంటి జనక మహారాజుకు గొప్ప సంబంధం ఉంది. ఆ సంబంధం గుర్తుపెట్టుకుని వారిని ఆహ్వానం పలకండి అన్నారు. తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం నయస్యం రాజసింహస్య స్వజమేవానయస్వః. అంతేకాదు స్నేహశీలుడు, ఎల్లప్పుడూ ప్రియంగా మాట్లాడేవాడు, మన మహారాజుకు మంచి మిత్రుడు కాశీరాజును కూడా స్వయంగా ఆహ్వానించండి అయ్యా అన్నారు. తథా కేకయ రాజానం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ.